బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరిని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. పోషించలేక ప్రభుత్వ శిశు గృహానికి అప్పగించిన పసికందు సిబ్బంది నిర్లక్ష్యానికి బలై ప్రాణాలు కోల్పోయింది. పాలు పట్టక ఆకలితో చనిపోయిన ఈ నెల రోజుల పసిబిడ్డ ఘటన జిల్లా అంతటా తీవ్ర చర్చకు దారితీసింది. అనంతపురం కలెక్టరేట్కు కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఐసీడీఎస్ అనుబంధ శిశు గృహంలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అయితే అప్పుడే పుట్టిన పసికందును పోషించలేక తల్లి చేతులెత్తేస్తే అధికారులు ఆ బిడ్డని శిశు గృహంలో ఉంచారు. అక్కడి సిబ్బంది కడుపులో పెట్టుకుని లాలిస్తారని అనుకుంటే దసరాకు సెలవివ్వలేదన్న కోపంతో ఆ పసికందు ఉసురు తీశారు సిబ్బంది. చేసిన పాపం కప్పేయాలని గుట్టుచప్పుడు కాకుండా మట్టిలో శిశువు మృతదేహాన్ని పూడ్చివేశారు. అయితే చేసిన పాపం అనూహ్యంగా బయటకు పొక్కింది. ఇదిగా ఉంది అనేసి వీళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. ఇంకా సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకొని మాకు తీసుకొచ్చి శిశుగృహకి ఎప్పుడైతే అప్పచెప్తారో అప్పుడు మేము మా కండిషన్ లేకొచ్చినట్ట. అంతవరకు సిడబ్ల్యూసి వాళ్ళు శిశుగృహ వాళ్ళు చూసుకుంటారు. అంటే బాబు లేనప్పుడు కదా ఇది జరిగినది అని చెప్తున్నారు. ఆయాలు పాలు పట్టక బిడ్డ చనిపోయిందని మీరు అంటున్నారు. ఇప్పుడు దీని గురించి నేను శిశుగృహలో కూడా ఎంక్వైరీ చేస్తాను. ఇట్లా జరిగింది, బాబు కండిషన్ కూడా ఇట్లా ఇదిగా ఉంది అనేసి వీళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. ఇంకా సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకొని మాకు తీసుకొచ్చి శిశుగృహకి ఎప్పుడైతే అప్పచెప్తారో అప్పుడు మేము మా కండిషన్ లేకొచ్చినట్ట. అంతవరకు సిడబ్ల్యూసి వాళ్ళు శిశుగృహ వాళ్ళు చూసుకుంటారు. అంటే బాబు లేనప్పుడు కదా ఇది జరిగినది అని చెప్తున్నారు. ఆయాలు పాలు పట్టక బిడ్డ చనిపోయిందని మీరు అంటున్నారు. ఇప్పుడు దీని గురించి నేను శిశుగృహలో కూడా ఎంక్వైరీ చేస్తాను. ఇట్లా జరిగింది, బాబు కండిషన్ కూడా ఇట్లా ఇదిగా ఉంది అనేసి వీళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. ఇంకా సిడబ్ల్యూసి వాళ్ళు చూసుకొని మాకు తీసుకొచ్చి శిశుగృహ ఆయాలు గొడవ పడింది ఆదివారం రోజు సాయంత్రం 6:30 గంటల టైంలో, షిఫ్ట్ వెళ్ళేటప్పుడు 4 ఆయాలు ఉంటారు. ఒకవేళ మీరు అలాగే మీరు ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక షిఫ్ట్లో ఉన్న ఆయాలు మాత్రమే గొడవ పడినప్పుడు నేను ఉన్నాను ఆ టైంలో అని అంటే అప్పటికి 2 ఉండాలి ఆయాలు. ఇక్కడ 4 ఉన్నారు. 4 ఆయాలు అంటే డే డ్యూటీ వాళ్ళు వెళ్ళే సమయము, నైట్ డ్యూటీ వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే సమయం. శిశుగృహంలో చనిపోలేదు, మార్గ మధ్యంలో చనిపోయినారు. డాక్టర్స్ సర్టిఫై చేసిన దాంట్లో చెక్ చేసినప్పుడు హార్ట్ ఫంక్షన్లో లేదు అని చెప్పి రాశారు. ఆయాలు గొడవ పడింది ఆదివారం రోజు సాయంత్రం 6:30. సో కొన్ని మీరైనా అనిపిస్తున్నారా ఈ రోజు ఇవ్వాలి మేడం, అలాంటిది ఏం జరగట్లేదు. మీరు అడిగారా? అడిగాం మేడం, అడిగారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా డిపార్ట్మెంట్ జరుగుతుంది అది మీ డిపార్ట్మెంట్ జరుగుతుందా లేదా? సో కొన్ని మీరైనా అనిపిస్తున్నారా ఈ రోజు ఇవ్వాలి మేడం, అలాంటిది ఏం జరగట్లేదు. మీరు అడిగారా? అడిగాం మేడం, అడిగారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా డిపార్ట్మెంట్ జరుగుతుంది అది మీ డిపార్ట్మెంట్ జరుగుతుందా లేదా? సో కొన్ని మీరైనా అనిపిస్తున్నారా ఈ రోజు ఇవ్వాలి మేడం, అలాంటిది ఏం జరగట్లేదు. మీరు అడిగారా? అడిగాం మేడం, అడిగారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా డిపార్ట్మెంట్ జరుగుతుంది అది మీ డిపార్ట్మెంట్ జరుగుతుందా లేదా? సో కొన్ని మీరైనా అనిపిస్తున్నారా ఈ రోజు అల్లుణ్ణి వివాహం చేసుకునేందుకు అడ్డు చెప్పిందని కుమార్తెపైనే ఓ మహిళ హత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. కేవీబీపురం మండలానికి చెందిన బాలుడు, బాలిక 5 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త చనిపోవడంతో బాలిక తల్లి ఈ జంటతోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఆమెకు అల్లుడితో వివాహేతర బంధం ఏర్పడింది. శుక్రవారం రాత్రి భార్య పక్కన ఉండగా వారిద్దరూ పెళ్లి చేసుకోబోయారు. ఈ సందర్భంలో తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను బాలిక అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె తల్లి, భర్త బాధితురాలిపై దాడికి దిగారు. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు వచ్చి రక్షించారు. అత్త, అల్లుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మా అమ్మని పెట్టుకోలేదు,
అది నాకు తెలిసిన ఒకటి అడిగినానని స్టేట్మెంట్. మా ఇంట్లో ఆయన వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలి కొట్టినాను. మా వదిన ఇప్పుడు చేయిపోయింది, మా వదిన మనం కొట్టినాడు. పుత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళు వచ్చే వాళ్ళు కొట్టేసినారు, కొట్టేసిన మా అమ్మ అడ్రాలు సార్ గుమ్మం చూస్తాను. శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చర్చించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన శ్రీశైలం దేవాలయ అభివృద్ధి సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేటలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్ద గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరద ప్రవాహం చోటు చేసుకుంది. 2016 తర్వాత రికార్డు స్థాయిలో ఈ ఏడాది 50 రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు. వరదల వల్ల ఆలయ మండపంలోని గ్రిల్స్, జాలీలు, క్యూ లైన్ గ్రిల్స్, రేకులు, యాగశాల గ్రిల్స్, గ్రనైట్ బండలు, టైల్స్ విస్తృతంగా ధ్వంసమయ్యాయి. కొన్ని రేకులు, క్యూ లైన్ గ్రిల్స్, అలాగే ప్రసాదం విక్రయ కేంద్రం షెడ్డు వరదలో కొట్టుకుపోయాయి. మండపం పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇవాళ వరద తగ్గిన తర్వాత సిబ్బంది ఆలయాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని సునీత లక్ష్మారెడ్డి కాలనీలో దొంగలు ఓ ఇంటిని దోపిడీ చేసి వస్తువులను తీసుకుని ఇంటికి నిప్పట్టించి పారిపోయారు. మంటలు పక్కింటి వారు గమనించి ఇంటి యజమానికి తెలియజేశారు. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెలివరీ అయింది సార్. అది మా బిడ్డకి పంపించడానికి పోయినా చర్చి గదిలాబు బిడ్డ అత్తగారు శనివారం రాత్రి వాళ్ళు మా కోడలు ఫోన్ చేస్తే పక్క వాళ్ళు ఫోన్ చేస్తే రాత్రి వచ్చినాం. రాత్రి వచ్చేటాకల్లా ఇల్లు మొత్తం కాలిపోతుంది. కాలిపోయి వాళ్ళు ఫోన్ చేసిరు, వాళ్ళు నీళ్ళు కొట్టేటోళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి అంతగా ఆర్పేసి ఇంత మోచేటలాగే గేట్ చూస్తే అన్ని ఫుల్లనే ఉన్నాయి. అన్ని పైసలు, బంగారం, అల్మారీ తాళాలు అన్ని మొత్తం కాలబెట్టిరు. గ్యాస్ కూడా ఆన్ చేసిపోయారు. బట్టలు కూడా ఏం లేవు. కుర్చీలు, సామాన్లు, బట్టలు, సోను, బంగారం అంతా తీసుకుపోయారు. ఏం లేకుండా నాకు ఎక్కడ శుద్రాయిస్తలేదు. నాకు చెప్పానికి కూడా వస్తలేదు. అంత సామాన్ అట్లా వేసిపోయింది. ఏం కాకుండా చేసి ఒట్టి బట్టల మీద ఉన్నా. నేను ఎవరు ఏం కొట్లాడలేదు, ఏం చేయలేను. నా భయంగా మొత్తం రోడ్డు మీద పాలైనా నేను రోడ్డు మీద చేసిపోయారు.
కోసి తాళం చేయి కోసిరు సార్. తాళం చేయి కోసి డోర్ తీసి అంతా పలగొట్టుకొని అంతా చేసి కలబెట్టిపోయారు సార్. తాళం కూడా అట్లానే ఉంది. చెప్పులు కూడా ఉన్నాయి, చెప్పులు కూడా ఇడిచిపెట్టిపోయారు. అట్లానే ఉన్నాయి, చెప్పులు పోయింది, బంగారం పోయింది, పైసలు పోయినాయి, అన్ని సామాన్ అంతా ఒక్క వస్తువు లేకుండా పోయినాయి, అన్ని పోయినాయి. తులం ఉండే బంగారం, 50,000 ఉండే. నా బిడ్డే డెలివరీ అయింది సార్.